నేనైతే చాలా ఆనందంగా ఉన్నానండి. ఎందుకంటే సరే, కోర్టు చెప్పేది కోర్టు చెప్తూనే ఉంటుంది. కోర్టుకి మనము అంటే ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు 3,000 చిల్లర కోట్ల డబ్బులు మీరు ఇస్లాం మతం దేదీప్యమానంగా పాపం పండగలు జరుపుకోవడానికి ఇచ్చారు. చాలా ఆనందపడ్డా నేను. ఎందుకని నా క్షేత్రంలో ఉన్నదే వాళ్ళు చాలా ఎక్కువ, కాబట్టి వాళ్ళు ఆనందంగా ఉండాలి. అదేవిధంగాను మరి మా హైందవ ధర్మంలో కూడా ఉన్న వినాయక చవితిని దేవుణ్ణి పెట్టేశాం. మండపాలు దేదీప్యమానంగా తయారైపోయాయి. 3వ రోజు 4వ 5వ రోజు నిమజ్జనాలు అయ్యి అవుతున్నాయి చిన్న కొలంలో. ఇప్పుడు పెద్ద విగ్రహాలు వచ్చేసరికి 10వ రోజున నిమజ్జనం జరగాలి. మరి 10వ రోజు నిమజ్జనం జరగాలి అనే సమస్య మాదెందుకు అయింది? అది జిహెచ్ఎంసీ వారిది. తద్వారా ఇప్పుడు ఏలుతున్న ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ది, కాంగ్రెస్ సర్కార్ది. మాకేం సంబంధం లేదు ఇందులో. నిమజ్జనానికి ఏర్పాటు చేశారా? బాజా భజంతులతోటి డీజేలతోటి వెళ్ళిపోయి నిమజ్జనాలు చేసుకుంటారు పిల్లలు. మీరు ఏర్పాటు చేయలేదా? ఎక్కడ వినాయకుడు అక్కడే ఉంటాడు. చక్కగా కొత్త గుళ్ళు ఏర్పాటైపోయాయి. మా వినాయకుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి రామచంద్రుడి ప్రాణ ప్రతిష్టాపన తర్వాత వినాయక ప్రాణ ప్రతిష్టాపన ఈ విధంగా జరిగింది అనుకుంటాము. రోజు ఒకళ్ళ ఇంట్లో నుంచి చక్కగా నైవేద్యం వస్తుంది ఆయనకి. అన్నీ వదిలిపోతాయి. ఇన్ని రోజులు ఏమన్నారు కాంగ్రెస్ గవర్నమెంటు? ఎస్సీలు ఎస్టీలు అని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడారు. జై భీమ్ అనుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు పేలినట్టు వాళ్ళు మాట్లాడారు. ఈ అదృష్టంగా వచ్చిన వినాయకుడికి కులాలున్నాయా, మతాలున్నాయా? ఏమీ లేవు. హాయిగా ప్రతి ఇంటి నుంచి ప్రతి హైందవ కుటుంబము అలా వీధులలో ప్రాణప్రతిష్టాపన అయిన విఘ్నేశ్వరుడికి మీ ఇంటి నుంచి మీకు నచ్చిన నైవేద్యాలు తీసుకెళ్ళి ఆయనకు అర్పించి భజనలు చేసుకుంటూ హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని హాయిగా ముందుకు తీసుకొని వెళ్ళండి. గణేష్ మండపాలు పెట్టిన పిల్లలు ఎవరు కానీ, అటువంటి హైందవ కుటుంబాలు కానీ మీరు అస్సలు కొంచెం కూడా టెన్షన్ తీసుకోవద్దు. ఇది మీ సమస్య కాదు, ఇది జిహెచ్ఎంసీ సమస్య. ఇది ఇక్కడున్న గవర్నమెంట్ కాంగ్రెస్ సమస్య. మీదో భాగ్యనగర్ ఉత్సవ కమిటీదో కాదు అంతే. మరోవైపు పర్యావరణవేత్తలు ప్రతిసారి ఒక పిటిషన్ వేయడం, హుస్సేన్ సాగర్ మొత్తం కలుషితం అవుతుందని ఒక పిటిషన్ ద్వారా ఒక చర్చ జరుగుతుంది. దీనికేం చెప్పారు? ఈ పర్యావరణ శాఖ వాళ్ళు ఎవరి తొత్తులో నాకు తెలియదు కానీ వాళ్ళు ఫస్ట్ 2021 రిపోర్టును చదువుండాలి కదా నాయన. సరే, మీరు గణేష్ నిమజ్జనాన్ని ఆపుతున్నారు. ఓన్లే పాప మీరు చాలా మంచివాళ్ళు, సమాజాన్ని ఉద్ధరించడానికి మీరు పర్యావరణ శాఖ సంరక్షణానికి దిగారు, కంకణధారులు అయ్యారు. నేను చాలా సంతోషిస్తాను. మరి బంజారా నాలాలో నుంచి వచ్చి పడుతున్న మలమూత్రాలను ఏం చేస్తారు మీరు? అంటే అక్కడ పర్యావరణ శాఖ సంరక్షకులు ఎవరా మీరు? దానికి కంకణధారణలు చేయరా? అంటే మీకు మలమూత్రాలు కలుస్తుంటే అద్భుతంగా ఉంది, కానీ అటువంటి మలమూత్రాలు కలవకుండా ఆపి ఏ నష్టం చెయ్యని వినాయకుడి నిమజ్జనం చేయించడానికి అడ్డుపడుతున్న మహానుభావులు వాళ్ళు, వాళ్ళ పేర్లు ఏమిటో తెలియదు కానీ నాయన నేను ఇక్కడి శతకోటి వందనాలు చెప్తున్నాను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మలమూత్రాల మీద ఉన్నంత ప్రేమ వినాయకుడి మీద లేకపోయింది నాయన. అంతే, వాడు వినాయకుడి నిమజ్జనం ఆపుతారు, మలమూత్రాలు ఆపరు. కాబట్టి ఈ పర్యావరణ సంరక్షకులు ఒక్కసారి ఆత్మవిశ్లేషణ అనేది ఒకటి ఉంటుంది, అది చేసుకొని ఆలోచిస్తే మేము మలమూత్రాలు కలపడానికి రెడీగా ఉన్నాం జై అని అంటున్నారని దాని అర్థం. ఒక్క మాటలో చెప్పండి, ప్రతి సంవత్సరం లాగానే నిమజ్జనం రాగానే ఒక చర్చ జరుగుతుంది. మీకున్న అనుభవంలో, మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం దీనికి ఒక పరిష్కారం ఏదైతే బాగుంటుందండి? బీజేపీ గవర్నమెంట్ వస్తే పరిష్కారం వచ్చేస్తుందన్న. ఇంకో పరిష్కారమే లేదు దీనికి. టీఆర్ఎస్ ఆపుతోంది, కాంగ్రెస్ ఆపుతోంది, ఇదివరకు కాంగ్రెస్ ఆపుతోంది. ఇలా హైందవ ధర్మాన్ని కానీ, ఇలా ప్రతి పండుగని కానీ సమస్య లేకుండా శాంతియుతంగా ముందుకు వెళ్ళాలి అని అంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి.